సినిమాల్లో హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశం ఇప్పిస్తామని అమాయక యువతులను నమ్మించి తీరా వారిని మోసం చేస్తుంటారు కొందరు వ్యక్తులు. అలా మోసపోయాకే బాధిత యువతులకు అసలు విషయం బోధపడుతూ ఉంటుంది. సినిమా రంగంలో పెద్దగా పరిచయాలు లేని కొత్తగా ఇండస్ట్రీకి వెళ్లిన యువతులు ఈ తరహాలో మోసపోతూ ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం సినిమా రంగం గురించి తెలిసిన ఒక యువతికి పెద్ద మొత్తంలో కుచ్చుటోపి పెట్టారు ఓ ఇద్దరు జాదుగాళ్ళు. తాము నిర్మించే సినిమాలో హీరోయిన్ గా ఆఫర్ ఇస్తామంటూ మాజీ ముఖ్యమంత్రి కూతురిని నమ్మించారు ఇద్దరు వ్యక్తులు. అంతేకాదు ఆ సినిమాలో కొంత పెట్టుబడి పెడితే తర్వాత వచ్చే లాభంలో కూడా వాటా ఇస్తామని నమ్మించారు. కట్ చేస్తే ఆ యువతి నుంచి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. సినిమా ఆఫర్ల పేరుతో యువతులను మోసం చేయడం గురించి తరచుగా వింటూనే ఉంటాం. సినిమాలో నటించే అవకాశం కల్పిస్తామని చెప్పి కొందరు మోసం చేశారని బాధిత యువతులు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేని పెద్దగా డబ్బు లేని కుటుంబాల నుంచి సినిమాలో ఛాన్సుల కోసం ప్రయత్నించే యువతులే ఎక్కువగా ఈ తరహా మోసాలకు గురవుతుంటారు. సినిమాల్లో ఆఫర్ ఇప్పిస్తామని ఎవరు చెప్పినా వారిని గుడ్డిగా నమ్మి వారు ఏదడిగితే అది ఇవ్వడం, తీరా అవకాశాలు కల్పించకపోవడంతో తాము మోసపోయామని గ్రహించడం బాధితుల వంతవుతుంది. అయితే ఈ తరహా మోసాలు ఎక్కువగా సినిమా రంగంలో పెద్దగా పరిచయాలు లేని వారికి, ఇండస్ట్రీకి కొత్తగా వెళ్లే యువతులకు ఎదురవుతుండడం జరుగుతుంది. కానీ ఇప్పుడు చెప్పబోయే మోసం గురించి తెలిసాక షాక్ గురవ్వడం మీ వంతవుతుంది. మోసం చేయాలనుకునేవారు ఎలాగైనా మోసం చేస్తారని చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. సినిమా ఆఫర్ల పేరుతో అమాయకులను, పెద్దగా డబ్బులేని యువతులను మోసం చేయడం చూసాం. కానీ ఇప్పుడు మనం చెప్పుకునే ఘటనలో మోసపోయింది సామాన్యమైన కుటుంబానికి చెందిన యువతి కాదు. ఆమె ఓ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి కూతురు. ఆమె మరెవరో కాదు, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ కుమార్తె ఆరుషి నిశాంక్. సినిమాలో నటించే అవకాశం కల్పిస్తామని చెప్పి ఇద్దరు నిర్మాతలు తనను మోసం చేశారని డెహ్రాడూన్ నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆరుషి నిశాంక్. హిమశ్రీ ఫిల్మ్స్ పేరుతో ఆరుషి నిశాంక్ ఒక సంస్థ నిర్వహిస్తోంది. ఈ సంస్థ ద్వారా ఆరుషి నిశాంక్ యాక్టింగ్ చేస్తోంది. అంతేకాదు సినిమాలు సైతం నిర్మిస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మహారాష్ట్ర ముంబైలోని జూహు ఏరియాకు చెందిన మాన్సీ వరుణ్ ప్రమోద్ కుమార్ బాగ్లాలో ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్కు చేరుకుని ఆరుషి నిశాంక్ నివాసానికి వచ్చి తమను తాము మినీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ డైరెక్టర్లుగా పరిచయం చేసుకున్నారు. వారు ప్రముఖ నటులు షానయ్య కపూర్, విక్రమ్ మాసేలతో ఆంకోన్కి గుస్తాకి అనే సినిమాను నిర్మించబోతున్నట్లు ఆరుషి నిశాంక్ చెప్పారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ పాత్ర కూడా ఉందని, దాన్ని పోషిస్తే సినీ పరిశ్రమలో మంచి పేరు వస్తుందని ఆరుషి నిశాంక్ను నమ్మించారు. అయితే తాము నిర్మించే సినిమాలో హిమశ్రీ ఫిల్మ్స్ ద్వారా లేదంటే తెలిసిన వారితో 5 కోట్లను సినిమా నిర్మాణంలో పెట్టుబడి పెట్టించారని ఆరుషిని కోరారు మాన్సీ వరుణ్ ప్రమోద్ కుమార్లు. ఈ పెట్టుబడి పెడితే సినిమాకు వచ్చిన దాంట్లో 20% లాభం కలిపి 15 కోట్లు తిరిగిస్తామని వరుణ్ ప్రమోద్ కుమార్లు ఆరుషికి హామీ ఇచ్చారు. ఒకవేళ ఈ సినిమా చిత్రీకరణ మధ్యలోనే ఆరుషి తప్పుకున్నా ఆమెకు 5 కోట్లను 15% వడ్డీతో సహా తిరిగిస్తామని నమ్మించారు. అంతేకాకుండా ఈ సినిమాలో మీకు నచ్చిన రీతిలో స్వేచ్ఛగా ఉండొచ్చని, స్క్రిప్టును కూడా మీరే ఇష్టానుసారంగా రాసుకోవచ్చని చెప్పి ఆరుషిని నమ్మించారు. దీని తర్వాత 2024 అక్టోబర్ 9న మినీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆరుషి నిశాంక్కు చెందిన హిమశ్రీ ఫిల్మ్స్ మధ్య ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంపై వారంతా సంతకాలు చేశారు. వరుణ్ ప్రమోద్ అక్టోబర్ 10న ఆరుషి నుంచి 2 కోట్లు తీసుకున్నారు. ఆ తర్వాత అక్టోబర్ 27న 25 లక్షలు, అక్టోబర్ 30న 75 లక్షలు, నవంబర్ 19న కోటి రూపాయలు తీసుకున్నారు. ఈ విధంగా మొత్తం పలు విడతల్లో 4 కోట్లను ఆరుషి నిశాంక్ నుంచి తీసుకున్నారు. ఆరుషి నిశాంక్ నుంచి 4 కోట్లు తీసుకున్న తర్వాత కొన్ని రోజులకు వరుణ్ ప్రమోద్లు ఆరుషికి ఓ మెసేజ్ పంపించారు. అందులో మీరు నటించాల్సిన సినిమా షూటింగ్ పూర్తయిందని, ఇక మిగిలిన షూటింగ్ యూరప్లో జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం మీకు బదులుగా వేరొకరిని ఎంపిక చేశారు అని పేర్కొంటూ ఆరుషికి మెసేజ్ పంపారు. దీన్ని చూసి ఆరుషి నిర్ఘాంతపోయింది. వెంటనే వరుణ్ ప్రమోద్లు నిర్వహించిన
మినీ ఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధికారిక వెబ్సైట్ను ఆరుషి పరిశీలించింది. వాటిలో సినిమా టీం, డైరెక్టర్లకు సంబంధించిన ఫేక్ ఫోటోలను ప్రచురించినట్లు ఆమె గుర్తించింది. దీంతో ఆరుషి, నిశాంత్ తాను వారి చేతిలో మోసపోయినట్లు గ్రహించింది. దీంతో తన డబ్బులను తిరిగి ఇవ్వాలంటూ వారిద్దరిని ఆరుషి నిలదీసింది. ఆ ఇద్దరు ఆరుషికి డబ్బిచ్చేందుకు అంగీకరించలేదు. అంతేకాదు, తమకిచ్చిన డబ్బుల గురించి మర్చిపోవాలని, లేదంటే హత్య చేస్తామని బెదిరించారు. ఒకవేళ తమపై కేసు పెడితే తప్పుడు కేసును పెట్టించి మరణశిక్ష లేదా జీవిత ఖైదు శిక్ష పడేలా చేస్తామని వరుణ్ బాగ్లా, వరుణ్ ప్రమోద్లు ఆరుషికి వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆరుషి పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆమెను మోసం చేసిన వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సినిమా ఆఫర్లు కానీ లేక ఇతరేతర విషయాల్లో కానీ ఎవరు ఏం చెప్పినా వెంటనే వారిని గుడ్డిగా నమ్మి తీరా మోసపోయాక వారి గురించి తెలుసుకునే కంటే వారు ఏదైనా చెప్పినప్పుడే పూర్తిగా ఎంక్వైరీ చేసి వాస్తవాలు తెలుసుకున్న తర్వాతే నమ్మాలి. కానీ అనాలోచితంగా తెలియని వ్యక్తులను నమ్మి మోసపోతున్నారంటే ఆ తప్పు మోసం చేసే వారిదే కాదు, మోసపోయే వారికి కూడా.